నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని వాగ్దానం 48వ సంకీర్తన 9వ చరణం. దేవా, నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. 60వ సంకీర్తన 2-3 చరణాలలో దావీదు తన మనోనేత్రాలతో దేవుని యొక్క బల ప్రభావాలను మహిమను చూస్తూ ఉన్నాడు, అనుభవించాడు కూడా. ఎడారులలో, చెరసాలలో, మరణాపాయ పరిస్థితులలో దేవునిని కీర్తిస్తూ పాటలు పాడుతూ సంతృప్తి చెందుతూ ఉన్నాడు. శత్రువులు తరుముతూ ఉండగా ఎడారి దారిలో పారిపోతున్న దావీదు దేవుని కృప గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కృప లేకుండా జీవితంలో సౌకర్యాలు, ప్రతిష్ట, ధన సమృద్ధి అనుభవించడం కంటే దేవుని కృపను రుచి చూడడం ఎంతో శ్రేష్టం అని, దేవుని కృపలో దానిని అనుభవించటంలో ఉన్న మాధుర్యాన్ని తన అనుభవపూర్వకంగా చెప్పడం మనం చూడవచ్చు. 30వ సంకీర్తన 5వ చరణం. ఆయన నిత్యమైన ప్రేమతో మనలను ప్రేమించే దేవుడు. ఆయన దృష్టికి యథార్థంగాను నీతి న్యాయాలను అనుసరించి నడుచుకోవాలి అని దేవుని యొక్క కోరిక. దానిని మీరి ప్రవర్తించినట్లయితే దేవునికి కోపం రేపేవారంగా ఉంటాం. కానీ మనం నమ్ముకున్న మన దేవుడు యొక్క కోపం క్షణమాత్రమే ఉంటుంది. కానీ మరలా అదే ప్రేమ తన బిడలమైన మన మీద చూపుటకు ఎప్పుడూ సిద్ధమే. ఎందుకు అంటే కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన కృపను మన ఎడల ఆయుష్కాలము చూపించుటకు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. 48వ సంకీర్తన 9వ చరణం. కోరహు కుమారులు కూడా దేవుడు వారి ఎడల చేసిన ప్రతి కార్యమును బట్టి దావీదు వలె దేవుని ఆలయమునకు సమీపించి దేవుడు వారి ఎడల చూపించిన కృపను, వారి జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను తలపోసుకుని దేవుని మనసారా స్తుతిస్తూ గణపరుస్తూ ఆ కృపను ధ్యానించుట మనం చూడవచ్చు. విశ్వాసులమైన మనం కూడా పూర్వం మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి కార్యములను, ఆయన మనేడల చూపిన కృపను దావీదు వలె, ఆసాపు వలె, కోరహు కుమారుల వలె ధ్యానిస్తూ కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ఆమేన్.